ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో ఏ రాసుల వారికి ఏ లగ్నాల వారికి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదా స్థలాన్ని కొనుక్కోవడానికి కానీ, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కానీ, వారి యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతుందో అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి, మన సమాజంలో మనం చేసే వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మన సంపాదన అనేది వస్తుంటుందండి. ఆ సంపాదనతో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందండి. ఎలాగైనా మన జీవితంలో ఒక సొంత ఇంటిని నిర్మించాలనో, లేదా సొంత ఇంటిని కట్టాలని, దానికి సంబంధించిన స్థలాన్ని సేకరించాలని, లేదా అపార్ట్మెంట్ అయినా కొనాలని ఒక ఆలోచన అనేది ఉండడం అనేది సహజమేనండి. కానీ కొంతమందికి చూడండి, సొంత ఇల్లు కడతారండి, సొంత ఇల్లు కొంటారు కూడా. కానీ వారికి ఆ ఇంటిలోనో లేదా ఆ యొక్క స్థలంలోనో నివసించే యోగ్యం ఉండదండి. అంటే వారు ఇల్లు కొని కానీ, లేదా స్థలాల్లో ఇల్లు కట్టి కానీ ఏం చేస్తారంటే, ఆ యొక్క ఇంట్లోనూ ఆ స్థలంలోనూ నివసించకుండా వారు వేరే చోట బాడుక్కుండి ఈ కట్టినటువంటి ఇల్లుని లేదా కొన్నటువంటి ఇల్లుని వేరే వారికి బాడుకి ఇచ్చి ఉంటారండి. బాగా గమనించండి, ఇది మీ జీవితంలో జరిగినవే. ఎందుకు అలా జరుగుతూ ఉంది? కొంతమందికి కళ ఉంటుంది, మేము ఇతర దేశాలకు వెళ్ళాలి, అక్కడ సుస్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే బిల్డింగ్ కొనాలి, అక్కడే అపార్ట్మెంట్ కొనాలి అబ్రాడ్లో అనుకుంటుంటారు. కొంతమంది ఈ కట్టడం ఎందుకు, ఈ కట్టి దీనికి ఇబ్బందులు పడడం ఎందుకు, ఏదో ఒక కట్టినటువంటిని మనం తీసుకుంటే పోదా, హ్యాపీగా అందులో గడిపేస్తాము అని కొంతమంది అనుకుంటారు. అయితే 2019వ సంవత్సరంలో ఎవరెవరికి ఆ యోగం ఉంది? ఈ రోజుల్లో ప్రతి బ్యాంకులోనూ దానికి తగినటువంటి లోన్లు ఇస్తున్నారు, హౌసింగ్ లోనే. మరి మీకున్నటువంటి స్థలం మీద కూడా కొంతమంది డబ్బు కూడా ఇస్తారు, అప్పు ఇస్తారు, కట్టుకుంటుంటారు. కానీ ఆ విధంగా కట్టే యోగం ఏమైనా ఉందా? లేదా లోన్లో పెట్టిన తర్వాత ఆ డబ్బు ఇచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తుంటారు, దాంతో మీరు సరిగా కట్టలేకపోవచ్చు, అలా సగంలో ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది మొత్తం మీద మీ యొక్క జాతకంలో పరిశీలించినట్లయితే 2019వ సంవత్సరంలో ఏ రాసుల వారికి, ఏ లగ్నాల వారికి ముఖ్యంగా 3 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఇంటిని కట్టడం కానీ, అంటే నిర్మాణం చేయడం, లేదా దానికి తగినటువంటి స్థలాన్ని కొనడం, లేదా అపార్ట్మెంట్ అంటే కట్టినటువంటి ఇల్లు కాకుండా అపార్ట్మెంట్ అంటే కొంతవరకు, అంటే మీరు వరకు మీ జీవితం అంతా కూడా అనుభవించవచ్చు, తర్వాత వేరే వాళ్ళకి అనుభవించాలని చేయొచ్చు. అంటే భూమితో సమానం లేకుండా, అంటే భూమితో సంబంధం ఉండదు. అపార్ట్మెంట్ అంటే ఆ యొక్క స్థలంలో నివసించే వారి వరకే ఆ స్థలానికి సంబంధించింది వారికి అనుభవంలోకి వస్తుంది. ఇలాగ చాలా మంది అపార్ట్మెంట్లో నివసిస్తుంటారు. ఎవరెవరికి ఉంటుంది? ముఖ్యంగా 2019లో మేష లగ్నము మరియు మేష రాశి వారికి, వృషభ లగ్నము వృషభ రాశి వారికి, మిథున లగ్నము మిథున రాశి వారికి, అలాగే కర్కాటక లగ్నము కర్కాటక రాశి వారికి, అలాగే వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి వారికి, కుంభ లగ్నము కుంభ రాశి వారికి తప్పనిసరిగా ఈ యొక్క 2019వ సంవత్సరంలో స్వగృహాన్ని పొందే యోగాన్ని కలిగి ఉంటారండి. అంటే సొంత ఇంటిని కట్టడం, లేదా కొనడం, లేదా స్థలాన్నైనా కొనడం, లేదా అపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకోవడం, ఇలాంటి యోగ్యాన్ని ఈ యొక్క 2019 మీకు ఇవ్వబోతుంది. అయితే మిగిలిన రాసుల వారికి, మిగిలిన లగ్నాల వారికి లేదా అంటే వారికి ఇండివిజువల్గా హోరోస్కోప్లో మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. స్వతహాగానే నేచురల్ జోడియాక్ నుండి మనం చూసినట్లయితే ఇప్పుడు చెప్పినట్టు మేషము వృషభము మిథునము కర్కాటకము వృశ్చికము కుంభము ఈ రాసుల వారికి తప్పనిసరిగా, లేదా లగ్నాల వారికి తప్పనిసరిగా స్థలం కొనడము, లేదా నిర్మించడం, లేదా అపార్ట్మెంట్ కొనడం అనేది ఇంటికి సంబంధించింది జరగబోతుంది. ఒకవేళ మీకు కూడాను అలాగా ఏమైనా జాతకంలో ఉందని పరిశీలించుకోవాలంటే మా యొక్క వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు మా యొక్క జ్యోతిష ఆలోచనలు పంచుకోవచ్చు. అయితే ఇక్కడ
దీనికి తగినటువంటి పరిష్కారం కూడా ఉంది. దానికి సుబ్రహ్మణ్య స్వామిని కానీ మనం ఆరాధన చేసినట్లయితే, స్వామి భూమికి సంబంధించినటువంటి అధిపతి కనుక, అంటే కుజుని యొక్క అనుగ్రహంతో మీకు త్వరగా స్థలం సేకరించడం, లేదా స్థలం కొనడం. మొదట ఇల్లు కట్టాలంటే స్థలం ఉండాలి. మనం అనుకున్న రీతిలో మన యొక్క ఆలోచనలకి తగినట్టుగా ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ఉండాలి. లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కూడా అక్కడ కూడా భూమి మీదే కదండి బిల్డింగ్ ఏర్పడుతుంది. వీటన్నిటికీ అధిపతి కుజ భగవానుడు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే మంగళవారం పూట స్వామిని మనం పూజించడం వల్ల త్వరగా గృహయోగాన్ని ఇస్తున్నాడు. ఇది గమనించగలరు. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణ బ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.